నిజంగా పాలకులకు చిత్తశుద్ధి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఒక 5 సంవత్సరాలు సమానత్వం, సామాజిక న్యాయం రావడానికి ఏ సమానత్వం కోసమైతే స్వాతంత్ర పోరాటం జరిగింది, ఏ సామాజిక న్యాయం కోసమైతే ఆ సమరాంగాన సమిధలుగా మారిపోయింది, ఆ స్వాతంత్ర సమరయోధుల స్వప్నం రాజ్యాధికారము, అధికార బదిలీ కోసం స్వాతంత్ర సంగ్రామం జరగలేదు. ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి ఫలాలు అందాలి, స్వాభిమానంతో అందరూ తలెత్తుకొని జీవించాలి, సమసమాజ నిర్మాణం కావాలని చెప్పేసి 200 సంవత్సరాల బ్రిటిష్ ప్రభుత్వం మీద 90 సంవత్సరాల అవిరళంగా జరిగినటువంటి పోరాటం అది. వందలాది మంది ఉరికంబాలకు ఉయ్యాలలుగా వాళ్ళ జీవన పుష్పాన్ని దేశమత పాదాల చెంత సమర్పించిన అమోఘమైనటువంటి త్యాగం అది. తుపాకీ తుటాలని పూలబంతులాగా అందుకున్నటువంటి జీవితం. ఆ సమరయోధుల స్వప్నం సాకారం కావాలంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యా వ్యవస్థల్లో అవకాశాలు కనీసం 72% కాకపోయినా 50% అన్న 50% అన్న వెయిటేజ్ ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు కనుక అవకాశాన్ని ఇవ్వగలిగితే ఉద్యోగాలు మేము తెచ్చుకోగలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా మేము వెళ్ళగలుగుతాం. ఈ దేశానికి తిండి పెట్టగలం, ఈ దేశానికి లక్షల కోట్ల రూపాయల పన్నును మేము చెల్లించగలం. మేము కూడా సంపన్నులతో సమానంగా జీవించగలుగుతాం. మాకు వెయిటేజ్ ఇస్తే ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విధాన నిర్ణయం చేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి నా ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటాను. నిజంగా పేద ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సేవాభావం ఉంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం కావాలనే సంకల్పం ఉంటే, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యలో ఒక 50% వెయిటేజ్ ఇవ్వండి అయ్యా. మా తరతరాల యొక్క తలభారాన్ని తెచ్చుకున్న వాళ్ళమైతాం. మేము కూడా తలెత్తుకుని మా తలరాతను మార్చుకోగలుగుతాం. ఉన్నత విద్యా వ్యవస్థలోకి అడుగు పెట్టగలుగుతాం. ఉద్యోగాలను మాకు మేంగా తెచ్చుకోగలుగుతాం.